గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. ఈ వీడియోలో గ్రూప్ 2 మెయిన్స్ అయిపోయింది, తర్వాత ఏంటి పరిస్థితి. ఈ మెయిన్స్ కొంతమందికి అఫ్కోర్స్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అయితే చాలామంది 150, 160, 170, 180, 190 మార్క్స్ మంచి స్కోర్ అయినప్పటికీ ఈ మార్క్స్ చేసి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అవ్వలేకపోయారు. వాళ్ళకి సంబంధించి ఏం చేయాలి అనేది ఈ వీడియో సారాంశం. నెక్స్ట్ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇందులో వాస్తవాలు ఏంటి, ఇందులో అవకాశాలు ఏంటి, ఇందులో సమస్యలు ఏంటి అనేది డీటెయిల్డ్గా ఒకసారి మనం చర్చిద్దాం. అయితే ఫస్ట్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. గ్రూప్ 2 ఎగ్జామ్ ఎవరు చూజ్ చేసుకోవాలనుకుంటే, అంటే ఎవరు చూజ్ చేసుకోకూడదు అనుకుంటే, ఏదైనా ఒక చిన్న జాబ్ లేకుండా ఈ ఎగ్జామ్ని చూజ్ చేసుకోవద్దు. అంటే ఏదైనా ఒక చిన్న జాబ్ ఉంటేనే ఈ ఎగ్జామ్ని చూజ్ చేసుకోండి. అంటే లైఫ్ సెటిల్మెంట్ కోసం, అంటే ఆర్థికంగా లేదా ఇంకొక రకంగా మనం సెటిల్ అవ్వాలి, అంటే లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకునేటోళ్ళు నేరుగా గ్రూప్ 2 ఎగ్జామ్ని చూజ్ చేసుకోవద్దు. ఎందుకు అంటే ఇది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలీదు, నోటిఫికేషన్ వచ్చినాక ఎగ్జామ్ ఎప్పుడవుతుందో తెలీదు, ఆ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎలాగుంటుందో తెలీదు, అదైనాక ఎగ్జామ్ ముందు రోజు వరకు ఎగ్జామ్ అవుతుందో లేదో తెలీదు. ఇలాంటి అనేకమైనటువంటి మానసిక సమస్యల మధ్య ఒక జాబ్ ఉంటే మాత్రమే వాటిని తట్టుకొని నిలబడవచ్చు. జాబ్ ఉంటే మాత్రమే. జాబ్ లేనప్పుడు, ఏదైనా ఒక చిన్న జాబ్ లేకుండా నేరుగా సెటిల్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి బుర్ర పిచ్చెక్కిపోద్ది ఈ ప్రాసెస్లో. నిజంగా మొన్న మీరు ప్రీవియస్ గ్రూప్ 2 ఎగ్జామ్లో జరిగిన సిచ్యువేషన్స్ చూస్తే నాకు తెలుసు ఆ బాధ. అంటే అఫ్కోర్స్ నాకు జాబ్ ఉండొచ్చు, అది వేరే విషయం, కానీ నేను అర్థం చేసుకోగలను. ఒక జాబ్ వచ్చి సెటిల్ అవ్వాలి, బాగా చదివాను అనుకునే వ్యక్తులు అసలు ఎంత టెన్షన్ ఆ ముందు రోజు వరకు అనుభవించారో నాకు తెలుసు. సో నేను ఒక సలహా మాత్రమే నేను చెప్తున్నాను. ఏదైనా చిన్న ఎగ్జామ్ ఉంటే మాత్రమే ఈ గ్రూప్ 2ని ఎంచుకోండి. ఏదో ఒక చిన్న ఎగ్జామ్ ఉంటే మాత్రమే. అయితే చిన్న ఎక్సెప్షన్ ఉంటుంది ఇందులో. ఎవరెవరికంటే పర్లేదు డాడీకి బాగా ఉంది, నేను ఇది సెలెక్ట్ అవ్వకపోతే మాకు సొంత బిజినెస్ ఉంది, నేను డీల్ చేసుకోగలను, ఏదో ఒకటి, నాకు ఇదే లైఫ్ యాంబిషన్, ఒక మంచి పొజిషన్కి వెళ్ళటానికి మా ఫ్యామిలీకి ఇది అవసరం అనుకునేటోళ్ళు. రెండో వాళ్ళు స్పౌజ్ వర్కింగ్ వెల్ సెటిల్డ్ ఎకనామికల్లీ, ఎలాంటి ప్రెజర్స్ లేవు, ఫ్రమ్ ద ఫ్యామిలీ మంచి సపోర్ట్ ఉంది అనుకున్నోళ్ళు. వీళ్ళిద్దరు మాత్రం నేరుగా ఈ ఎగ్జామ్ని ఎంపిక చేసుకోవచ్చు. అదర్ దాన్ మిగతా వాళ్ళందరూ కూడా ఒక జాబ్ కావాలి అనుకుని మాత్రం గ్రూప్ 2 ఎగ్జామ్ని అటెంప్ట్ చేయొద్దు. ఓకే. ఇంకొక సమస్య ఇందులో, స్కూల్ అసిస్టెంట్స్ గ్రూప్ 2 రాయాల్సిన పని లేదు. మీరు DT వచ్చినా కానీ ఖచ్చితంగా నేను చెప్తాను సాటిస్ఫై కారు. దట్ ఈస్, అది మీ ఇండివిజువల్ ఒపీనియన్స్ అయి ఉండొచ్చు. బట్ ఫ్రమ్ మై సైడ్ నన్ను అడిగితే, మీరు స్కూల్ అసిస్టెంట్ టీచర్ జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తులు DTలో అఫ్కోర్స్ తహసీల్దార్ అయినాక కొంత మీకు ప్రయారిటీ ఉంటే ఉండొచ్చు, బట్ అంతగా సాటిస్ఫై కారు. సో ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు అసలు సమస్య చూడండి, 150, 160, 170, 180, 190 ఇవన్నీ ఒక నెగిటివ్ మార్కింగ్ ఉన్నటువంటి ఒక ఎగ్జామ్లో 60% స్కోర్. ఇది జనరల్లీ 60 నెగిటివ్ మార్కింగ్ 65% ఒక వెరీ గుడ్ స్కోర్. దానికి ఎప్పుడు ఉద్యోగం ఆగుతుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చెయ్యము. అలాంటి సందర్భంలో కూడా ఈ 65 స్కోర్ అనేది ఈ ఎగ్జామ్లో కనబడలేదు. కానీ మీకప్పుడు సందేహాలు వస్తాయి. ఏంటి, అసలు నేను క్లియర్ చేయగలుగుతానా ఎప్పుడైనా ఈ ఎగ్జామ్ నా వల్ల క్లియర్ అవుతుందా అనే సందేహాలు వస్తాయి. అసలు నేను ఇది ఎప్పుడైనా డీల్ చేయగలుగుతానా, ఏంటి ఇంత 190 చేసినా కానీ నాకు సర్టిఫికేట్ వెరిఫికేషనే రాలేదు, ఇంకా జాబు ఎక్కడ ఎన్ని చేయాల్సి వస్తుందో అని అనుకుంటారు. కాకపోతే ఒక విషయం ఇక్కడ చిన్న పాయింట్ ఏమంటే, ఈ లోవర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే, 190 కదా, మీరేమో సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ ఎక్కడో 205 ఆ ఏరియాలో ఉండదు.
ఈ దగ్గరలోనే అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 198కి కట్ అయింది అనుకోండి, ఆ మిగతా 1:1 1:2 వాళ్ళందరూ ఈ తక్కువ మార్కుల్లోనే ఉంటారు. అంటే నేను చెప్పేది ఏమంటే దగ్గరలోనే ఉంటారు. మీరు మరీ తక్కువ స్కోర్ అనుకోవద్దు, మీ వల్ల అవుతుంది. అయితే ముందు చెప్పినట్టు నేను దీన్నే పూర్తిగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ ఈ ఎగ్జామ్ని పూర్తిగా నమ్ముకొని ఉండిపోవద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనకు సంబంధించి ఇంకా ఫస్ట్ మీరు చేయాల్సింది కీప్ క్వైట్, నిశ్శబ్దంగా ఉండండి. మీరు వెళ్తుంటారు, ఎంఆర్ఓ వచ్చాడ్రా అంటారు, సబ్ రిజిస్టర్ వచ్చాడ్రా, గ్రూప్ 2 ఆఫీసర్ వచ్చాడ్రా అంటారు. కీప్ క్వైట్. నెక్స్ట్ ఇంకేంటంటే క్వశ్చన్ పేపర్లో వివేకవర్ధిని నాకు తెలుసు తప్పు పెట్టేశాను, లేకపోతే నాకేదో ఇంకొకటి చాలా చిన్న బిట్టు అదేంటది మన బ్లూ వాటర్ పాలసీ నేను చిన్నప్పటి నుంచి చదివాను తప్పు పెట్టేశాను, అన్ని చేసుంటే ఇన్ని వచ్చుండేవి, ఇన్ని చేసుంటే అన్ని వచ్చుండేవి, లేకపోతే నాకు రూమ్మేట్ సరిగా సహాయం చేయలేదు, లేకపోతే మెంటార్ సరిగా చెప్పలేదు, ఇలాంటివన్నీ మానేయండి. వెరీ కీప్ క్వైట్. ఫస్ట్ అవన్నీ కాదు, మీరు తర్వాత అయినా మీకు జాబు రావాలంటే చేయాల్సింది సెల్ఫ్ డిటెక్షన్. ఓకే, అంటే మీరు మీ సొంతంగా అసలు మీరు ఫస్ట్ నిలువుకోత వేయాలన్నమాట. ఓకే, సొంతంగా అడ్డకోత వేయాలి. అసలు నేను ఎక్కడ తప్పులు చేస్తున్నాను ఏంటి అనేది, మీరు ఎందుకు తప్పులు అవుతున్నాయి పదే పదే అనేది చేయాలి. అంతేగాని మీ తప్పులు ఇప్పుడు చేసిన తప్పుల కోసం చాలా 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 బాధపడిపోయి టూ మచ్ వర్రీ అయిపోయి ఏదేదో ఆలోచించొద్దు. ఈవెన్ నేను కూడా ఈ 15 నెలల్లో ఎప్పుడు చేయని తప్పులు ఈ ఎగ్జామ్లో చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. సో ఇది ఫస్ట్ పేపర్ స్పెసిమెన్. ఇది ఫస్ట్ పేపర్లో చూడండి, ఇక్కడ గమనించారా 89th బిట్ నేను ఒకే దాంట్లో 89th బిట్ ఒకే దాంట్లో 2 బబుల్ చేశాను. ఒకే దాంట్లో అంటే 89th క్వశ్చన్ ఏంటి తెలుసా, అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎవరికి ఎలక్షన్స్ పెడుతుంది అనేది 89th క్వశ్చన్. అది ఫస్ట్ ఆప్షన్, అది కూడా రైటే. అండ్ 90th క్వశ్చన్ చూసారా, 90th క్వశ్చన్ ఏమో ఖాళీ అయిపోయింది, అది 4th ఆప్షన్. అంటే గాడ్గిల్ కమిటీ, తుంగన్ కమిటీ ఇది వరుసలో పెట్టండి అన్నాడు కదా. సో అది 4th ఆప్షన్. ఇక్కడ చుట్టాల్సిన 4th ఆప్షన్ ఇక్కడ చుట్టేశాను నేను. ఓకే, 19th క్వశ్చన్ అంటే ఇక్కడే 2 క్వశ్చన్లు తప్పు అయిపోయి, ఇంకా 134th క్వశ్చన్ కూడా ఈ 4, 135th క్వశ్చన్ తాలూకా 4th ఆప్షన్ 134కి వెళ్ళిపోయింది. సో అట్లా నేను ఎప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేయలేదు. 3 బిట్లు జస్ట్ బౌలింగ్లోనే రాంగ్ చేశాను. అఫ్కోర్స్ నాకు 110 వచ్చాయి ఫ్రెండ్స్ ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ 102 వచ్చాయి, టోటల్గా 112 వచ్చాయి. అయితే నేను ఓన్లీ 4 ఎగ్జిక్యూటివ్ పోస్ట్లే ఆప్షన్ ఇచ్చాను అనమాట. నాన్ ఎగ్జిక్యూటివ్ నేను ఎప్పుడు కూడా అంతే, నేను క్లియర్గా ముందే ఫిక్స్ అవుతాను వెళ్తానా లేదా, కొంచెం ఫిక్స్ అవుతాను. ఎందుకంటే తర్వాత ఉన్న వాళ్ళకి అది లైఫ్, అది మనం అనవసరంగా ఇచ్చేసి తర్వాత జాయిన్ అవ్వకపోతే అనవసరంగా పోస్ట్ క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. వాళ్ళకి లైఫ్ కాబట్టి మన తర్వాత ఉన్న వాళ్ళకి నేను ఇప్పుడు కూడా చూసుకుంటాను, ముందే అన్నీ ఆలోచించుకొని ఇస్తాను. జాయిన్ అవుతాను అనుకుంటేనే పెడతాను. ఇప్పుడు కూడా సేమ్ 4 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు పెట్టాను, కింద ఏఎస్ఓ ఇలాంటివి కూడా నేను పెట్టలేదన్నమాట. ఓకే, ముందు కూడా అంతే. సో అంటే నేనేం చెప్తున్నాను, ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయని మిస్టేక్స్ 15 ఇయర్స్లో నేను ఎప్పుడు చేయని మిస్టేక్స్ చేశాను, కానీ నేను బాధపడట్లే. ఇది ఒక లెసన్ అంతే, ఈసారి చూసుకోవాలి. సో అలాంటి యాటిట్యూడ్తో పోవాలన్నమాట. నెక్స్ట్ ఇక చూస్తే మీరు ఇంకా ఇది అయిపోతే మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి, ఫస్ట్ డిఎస్సి. ఎవరైతే ఇందులో కొంచెం దగ్గరకు వచ్చి ఫెయిల్ అయ్యారో వాళ్ళు డిఎస్సిని చూస్తారు. డిఎస్సి అయిపోయిన వాళ్ళు, డిఎస్సి క్వాలిఫికేషన్ లేని వాళ్ళు మనకి కోర్టు జాబ్స్ వస్తున్నాయి. డెఫినెట్లీ నోటిఫికేషన్ వస్తుంది, ఇంతకుముందు కూడా వచ్చింది మీకు తెలుసు కదా. కోర్టు జాబ్స్ వస్తున్నాయి, దానికి జీకే అండ్ ఇంగ్లీష్ కాబట్టి ఆ లెవెల్లో దానికి ప్రిపేర్ అవ్వండి. సో తర్వాత ఇప్పుడు కానిస్టేబుల్ కూడా ఉంది మనకి. కానిస్టేబుల్ ఉన్నోళ్ళు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతారు. ఈ 2 ముందు ప్రిపేర్ అవ్వండి. డిఎస్సి ఉన్నోళ్ళు డిఎస్సి, కానిస్టేబుల్ ఉన్నోళ్ళు కానిస్టేబుల్. అవి దేనికి లేనోళ్ళు కోర్టు జాబ్కి ప్రిపేర్ అవ్వండి. సో కోర్టు జాబు ఇంకా అన్సర్టెనిటీ ఉంది అనుకుని మీరు అనుకుంటే కనుక ఇప్పుడు సీజీఎల్ కొంచెం మ్యాథ్స్ ఏమైనా మనకు అవకాశం ఉంటే సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఇలాంటివి ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇంకా సిడిఎస్ కూడా ట్రై చేయొచ్చు మనకి. ఓకే, కానీ అలా స్టేబుల్గా ఈ గ్రూప్ 2 అనుకొని మాత్రం జాబ్ లేకపోతే ఉండొద్దు. చాలా చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే మీకు లైఫ్ తర్వాత జరగాల్సినవన్నీ కూడా ఒక అన్సర్టెనిటీలో పడిపోతాయి. ఒక సందిగ్ధత పరిస్థితిలో
పడిపోయి చాలా టెన్షన్కి గురవుతారు. ఇక గ్రూప్ వన్ కూడా ట్రై చేయండి. మీకు టైం ఉంటే, ఏదో నేను గ్రూప్ 2 అవ్వలేదు, గ్రూప్ 1 ఎక్కడైపోతుంది నా వల్ల అనుకోవద్దు. గ్రూప్ 1 కూడా అంటే వీలైనంత సింపుల్గా చదవండి. ఏ ఎగ్జామ్కైనా నేను మొదటి నుంచి చెప్తుంది అదే. 2 విషయాలు నేను బలంగా చెప్తున్నాను. నా ప్రీవియస్ వీడియో కాకుండా అంతకుముందు వీడియో చూడండి. సింపుల్గా చదవండి, సింపుల్గా ఉంచండి. ఏదేదో చదివేయొద్దు. మీరు ఏదో ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అంటే అంతరిక్షం కోసి చదివేస్తున్నారు. అంతవరకు అవసరం లేదు. నా వీడియో చూడండి. నేను ఒక 60 days 70 days ముందు, ఎగ్జామ్కి ముందు ఒక వీడియో చేశాను. ఏవేవి ఎట్లా రివిజన్ చేయాలి అందులో చెప్పాను కదా. పాలిటీ అయిపోయేలాగా చూసుకోవాలి. ఫైనల్గా యూనిట్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో యూనిట్ 1 ఏదైతే ఉందో అది టైం ఉంటే చదవండి, లేకపోతే వదిలేయండి అని చెప్పాను కదా. సో మీరు అలా సింపుల్గా ఎక్కడెక్కడో తవ్వేయొద్దు. గ్రూప్ 1 కూడా అలా సింపుల్గా సిలబస్లో ప్రతి పాయింట్స్ని చూసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 10 minutes టైం తీసుకోండి. ఎంత రాయగలుగుతున్నారో చూడండి. అది 1 పేజీనా లేకపోతే 1.5 పేజీనా, ఎంత రాయగలుగుతున్నారో చూడండి. చూసి ఎగ్జామ్కి వెళ్ళినాక మీరు 1 పేజీ ఏదో ఒక దగ్గర ఏదో మీకు ఈజీగా వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒకటి వచ్చింది. మళ్ళీ ఇక్కడే మీరు తప్పు చేస్తారు నాకు తెలుసు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏదో ఆదిత్య L1 వచ్చింది. రాసుకి వెళ్ళిపోకండి. 3 పేజీలు కన్సైజ్ చేయండి. 1 పేజీ మాత్రమే రాయండి. అంటే మీరు 1 పేజీ రాయగలిగితే 10 minutesకి మీ కెపాసిటీ ఎంతో అన్ని పేజీలు మాత్రమే రాయండి. అన్ని క్వశ్చన్స్ రాయండి. 15 questions. వాడు ఏమడిగాడో అదే రాయండి. ఏమడిగాడు అక్కడ మత సాంఘిక పరిస్థితులు అడిగితే ఆ 2 రాయండి. ఓకేనా? ఇంకా అంతకు మించి వాళ్ళ కోసం టచ్ చేయకూడదు. దానికోసం మీకు ఏం తెలుసో ఫ్యాక్ట్స్ అవే రాయండి. ఎంత తక్కువ వచ్చినా పర్వాలేదు. 4 points వస్తే 4 రాయండి, 8 points వస్తే 8 రాయండి, 3 points వస్తే 3 రాయండి. కానీ అన్ని క్వశ్చన్లు రాయండి. ఓకే, విధంగా ఒక అటెంప్ట్ ఇవ్వండి. ఏమైతే అవుతుంది ఏమో, సర్ప్రైజ్ జరిగినా జరుగుతుంది గ్రూప్ 1లో మాత్రం. ఓకేనా? సో దట్ ఈస్ ద పాయింట్. ఇక రాబోయే చూడండి, గ్రూప్ 2 కోసం ఏదేదో రాబోయే నోటిఫికేషన్ ఏమింత తొందరలో లేదు ఫ్రెండ్స్. మీకు అంటే మ్యాక్సిమం ఎర్లీ డేట్ వస్తే 2025 డిసెంబర్లో వస్తుంది. 2026 డిసెంబర్లో వస్తుంది. 27లో ఎగ్జామ్స్ అవుతాయి. ఓకే, ఇది ప్యాటర్న్ ఇప్పుడు ఇలాగే ఉంది. 3 ఏళ్ళకి ఒక నోటిఫికేషన్ వస్తుంది ఇది ఆన్ అండ్ యావరేజ్గా. సో ఇప్పుడు చూస్తే ఈ గవర్నమెంట్లో 2 notifications వస్తాయి గ్రూప్ 2కి సంబంధించి. ఒక నోటిఫికేషన్ ఏమో 26 డిసెంబర్లో వస్తుంది, 27లో ఎగ్జామ్స్ అవుతాయి. అంటే ఆఫ్టర్ 2 years ఈ లోపల మీకు గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది జరగదు, డౌట్ లేదు. ఆఫ్టర్ 2 years జరుగుతుంది. ఓకే, మళ్ళీ 28 డిసెంబర్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది. అది ఎలక్షన్ ముందు ఎగ్జామ్స్ జరగదు. ఆ నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్కి వెళ్తారనమాట. ఓకేనా? సో ఇక్కడ నేను కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వాల్సింది ఏం చెప్తున్నానంటే, నా రైటింగ్ కొంచెం హ్యాండ్ రైటింగ్ బాగోదు, పిచ్చి పిచ్చి గీతల్లా ఉంటుంది. బట్ వాయిస్ కొంతైనా కవర్ చేస్తుంది దీన్ని అని అనుకుంటున్నాను. ఇంకా ఇంకొక చిన్న ఇష్యూ, మనది జిఎస్ ఒక అభ్యర్థి, నేను ఒక 4 subjectsతో జిఎస్ కోర్స్ లాంచ్ చేశాను. ఒక అభ్యర్థి తీసుకున్నారు. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు అక్కడ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ నేను ఇస్తుంటాను. సో అందులో మీకు పాలిటీ, జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, హిస్టరీ మాత్రమే ఉంది. ఇండియన్ హిస్టరీ మాత్రమే క్వశ్చన్స్, వీడియో క్లాసెస్ ఉన్నాయి. మిగతా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ నేను యూట్యూబ్లోనే చెప్తాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వస్తే ఆ క్వశ్చన్స్ వస్తాయి. ఇంకేమైనా క్వశ్చన్స్ వస్తే మనం చేయలేనట్టు వస్తాయి. ఆందోళన పడకండి. సింపుల్గా జిఎస్కి చదవండి. ఎక్కువ కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీనే జిఎస్ పరీక్ష. సో అక్కడ నుంచి మీరు ఆన్సర్ ఎలా పికప్ చేసినారనేది క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.